ఇది కరివేపాకు పౌడర్ అండి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ప్రతి ఒక్కరు కూడా తినవచ్చండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. కరివేపాకు పౌడరు చేసుకోబోయే విధానం చూద్దాం. హాయ్, నమస్తే అండి. ఈరోజు మనము కరివేపాకు పౌడర్ తయారు చేసుకుందాము. దానికి కావలసిన పదార్థాలు చూద్దాము. కరివేపాకు పెద్ద కప్పు తీసుకున్నాను, ఎండుమిరపకాయలు ఒక చిన్న కప్పు, జీలకర్ర ఒక 3 టేబుల్ స్పూన్, ఆమ్చూర్ పౌడర్ 1/2 కప్పు, అంటే చింతపండు బదులు నేను ఆమ్చూర్ పౌడర్ వేస్తున్నానండి. మినపప్పు 2 స్పూన్లు, శనగపప్పు 1 స్పూన్, ఉప్పు తగినంత, ఒక ఎల్లిపాయ గడ్డ 3/4 కప్పు, ధనియాలు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకుందాము. పాన్ పెట్టుకొని ఈ కరివేపాకు కొంచెం లైట్గా వేపుదాము అండి. ఇలా మంచిగా కొంచెం వేగినట్టు అయింది కదా, సరిపోతుందండి. ఇంకా ఎక్కువ కూడా చేస్తే కరివేపాకు కారం టేస్ట్ పోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఇది ఒక బౌల్లోకి తీసుకుందాం. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఇదే పాన్ పెట్టుకుందాము. పెట్టుకొని నేను ఆయిల్కి బదులు వెన్న వేస్తున్నానండి. వెన్నతో చేసుకుంటాను. వెన్న మొత్తం మంచిగా ఇలాగా మెల్ట్ అవ్వాలి. మెల్ట్ అయ్యే వరకు ఇలాగా కలిపెడుతూ ఉండాలి. ఒక దగ్గరే ఉంటే ఈ వెన్న అనేది మాడిపోతుంది. ఈ వెన్న ఇలాగా కరిగేటప్పుడే మినప్పప్పు, శనగపప్పు కూడా వేసేద్దాము. వేసి మంచిగా ఈ వెన్నతోనే ఇట్లా కలిపెడుతూ ఉందాము. కొంచెం లైట్ కలర్, రోస్ట్ కలర్ వస్తాయి కదా, వచ్చే వరకు ఇట్లాగా కలిపెడుతూ ఉందాము. కరివేపాకు కారం అనేది మనం చేసుకున్న తర్వాత ఈ వెన్నతో ఉండే కొద్దీ చాలా మంచి స్మెల్ వస్తుంది. చాలా మంచి స్మెల్ వస్తుంది. రైస్లో తినేటప్పుడు కూడా చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు కొంచెం లైట్ కలర్ వచ్చినాయి కదా, ఇప్పుడు ధనియాలు కూడా వేసేద్దాము. ధనియాలు డైజెస్ట్ ప్రాబ్లం కానీ ఏ ప్రాబ్లం ఉండదండి. మంచిగా అన్నం అరుగుదలకు కూడా చాలా మంచి పని చేస్తుంది. బాడీ సలవ కూడా చేస్తుంది. చాలా హెల్తీగా ఉంటుంది ఈ ధనియాలు. అందుకని ధనియాలు కొంచెం ఎక్కువ వేసుకున్నాను నేను. ఇప్పుడు ఈ ఎండుమిర్చి వేసేద్దాం. ఎండుమిర్చి కూడా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలాగ కలియపెడుతూ వేపుదాం మంచిగా. చూడండి, మంచిగా ఇప్పుడు ఎండుమిర్చి కూడా మంచిగా వేగినాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పాన్ తీసి పక్కకు పెట్టేసుకుందాము. తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకోవచ్చు. చూడండి, ఇలాగా మెత్తగా పౌడర్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనము ఈ ఆమ్చూర్ పౌడరు, రా సాల్టు, ఈ జీలకర్ర కూడా పచ్చిదే వేస్తున్నానండి. పచ్చిది వేయటం వల్ల చాలా టేస్ట్ వస్తుంది. అలాగే ఎల్లిపాయలు కూడా పచ్చివే వేసుకుంటున్నాను. హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. ఇప్పుడు ఈ కరివేపాకు మనం ఫ్రై చేసుకున్నాం కదా, ఇది కూడా వేద్దాము. ఇది కూడా వేసి మంచిగా మళ్ళీ గ్రైండ్ చేసుకుందాం. చూడండి, కరివేపాకు పౌడర్ రెడీ అయిపోయింది. ఇది రైస్లో తినొచ్చు, ఇడ్లీలో కూడా తినవచ్చండి. చాలా బాగుంటుంది. చాలా హెల్తీ కూడా. కంటికి కూడా ఎలాంటి సమస్యలు రావు. అలాగే మనకు బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. చాలా హెల్తీ రెసిపీ అండి ఇది. తప్పకుండా ప్రతి ఇంట్లో చేసుకోండి. మీకు నచ్చితే ట్రై చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ.